హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మనము టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి బయోసైన్స్ చెప్పుకుంటున్నాము. ఆ బయోసైన్స్ లోపల 8th క్లాస్ బుక్ లోపల సూక్ష్మజీవుల ప్రపంచం టాపిక్ యొక్క బిట్స్ను ఈ రోజటి క్లాస్లో చూస్తూ వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్ చూడండి. 1674లో ఏ శాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించింది? దీనికి సమాధానం సూక్ష్మ జీవశాస్త్రం. నెక్స్ట్ వన్ చూడండి. కుంటనీటిని భూతద్దంతో నిశితంగా పరిశీలించిన వ్యక్తి ఎవరు? దీనికి సమాధానం ఆంటోనీ వాన్ లువెన్హాక్. నెక్స్ట్ బిట్ చూడండి. ఆంటోనీ వాన్ లువెన్హాక్ ఎవరు? దీనికి సమాధానం ఒక నూలు వర్తకుడు. నెక్స్ట్ బిట్ చూడండి. దేని బ్యాక్టీరియా, ప్రోటోజోవా, శిలీంధ్రాలు, శైవలాలు మరియు సూక్ష్మ ఆర్థ్రోపోడ్స్ అనే 5 సమూహాలుగా వర్గీకరించారు? దీనికి సమాధానం సూక్ష్మ జీవులు. ఈ సూక్ష్మజీవుల సమూహాలని 5 వర్గాలుగా విభజించడం జరిగింది. నెక్స్ట్ బిట్ చూడండి. 1999లో హెడియన్ షూల్జ్ అనే శాస్త్రవేత్త నమీబియా సముద్ర తీర ప్రాంతంలో ఏ బ్యాక్టీరియాను కనుగొన్నాడు? దీనికి సమాధానం థియో మార్గరేటా నమీబియాసిస్ అనే బ్యాక్టీరియాను కనుగొన్నాడు. నెక్స్ట్ బిట్ చూడండి. థియో మార్గరేటా నమీబియాసిస్ బ్యాక్టీరియా దాదాపు ఎంత పొడవు ఉంటుంది? దీనికి సమాధానం 0.75 mm ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి. మనం నేరుగా కంటితో చూడగలిగిన అతిపెద్ద బ్యాక్టీరియా ఏది? దీనికి సమాధానం థియో మార్గరేటా నమీబియాసిస్. నెక్స్ట్ వన్ చూడండి. నేలలోనూ నీటిలోనూ ఉండి మరొక సూక్ష్మజీవుల సమూహం ఏది? దీనికి సమాధానం ప్రోటోజోవా. నెక్స్ట్ బిట్ చూడండి. ఎక్కడ బ్యాక్టీరియా, ప్రోటోజోవా, మైక్రో ఆర్థ్రోపోడా, ఈ మైక్రో ఆర్థ్రోపోడాని సూక్ష్మ ఆర్థ్రోపోడా అని పిలుస్తారు, శిలీంధ్రాలు మొదలైన సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి? దీనికి సమాధానం మృత్తిక లోపల. అయితే ఇవి 1 ఎకరం మృత్తిక లోపల 8 అంగుళాల మందముతో ఉన్న పైపొరలో ఉండే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు 1/2 టన్ను వరకు ఉంటాయంట. వీటిని వేరు చేరు యానకాలలో వర్ధనం కూడా చేయవచ్చంట, అంతగా ఉంటాయంట ఇవి. నెక్స్ట్ చూడండి. కుళ్ళిన కూరగాయలు, చెడిన నల్లని బ్రెడ్, కొబ్బరి పైన ఏ శిలీంధ్రాలు పెరుగుతూ ఉంటాయి? దీనికి సమాధానం రైజోపాస్. నెక్స్ట్ బిట్ చూడండి. నిల్వ ఉన్న నీటిలో ఎక్కువగా ఏమి పెరుగుతాయి? దీనికి సమాధానం శైవలాలు. నెక్స్ట్ బిట్ చూడండి. శైవలాలు పెరుగుదల వలన ఆ నీటికి ఏమి వస్తుంది? దీనికి సమాధానం పచ్చదనం. నెక్స్ట్ వన్ చూడండి. శైవలాలు ఉన్న ప్రదేశం ఎలా కనబడుతుంది? దీనికి సమాధానం ఆకుపచ్చని తెట్టు వల్లే కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి. సూక్ష్మ శైవలాలు జరిపే ఏ క్రియ భూమి మీద జీవులకు చాలా ముఖ్యం? దీనికి సమాధానం కిరణజన్య సంయోగ క్రియ. నెక్స్ట్ బిట్ చూడండి. వాతావరణంలోని ప్రాణవాయువులో సగభాగము ఏవి ఉత్పత్తి చేస్తాయి? దీనికి సమాధానం శైవలాలు. నెక్స్ట్ వన్ చూడండి. నేల సారాన్ని పెంచడానికి కొన్ని రకాల ఏ జీవులు చాలా అవసరము? దీనికి సమాధానం మైక్రో ఆర్థ్రోపోడా. దీనిని సూక్ష్మ ఆర్థ్రోపోడా అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్ చూడండి. ఏ జీవి పదార్థాన్ని కుళ్ళిపోయేలా చేస్తుంది? దీనికి సమాధానం సూక్ష్మ ఆర్థ్రోపోడా. నెక్స్ట్ వన్ చూడండి. సూక్ష్మ ఆర్థ్రోపోడ్స్ జీవులు ఎలాంటి చర్మ వ్యాధులను కలిగిస్తాయి? దీనికి సమాధానం స్కాబీస్. దీనిని గజ్జి కూడా అంటారనమాట. ఇక్కడ సూక్ష్మ ఆర్థ్రోపోడా అన్న మైక్రో ఆర్థ్రోపోడా అన్న ఒకటే చూడండి. నెక్స్ట్ వన్ చూడండి. సజీవులకు మరియు నిర్జీవులకు మధ్య వారధులు ఏవి? దీనికి సమాధానం వైరస్లు. నెక్స్ట్ వన్ చూడండి. టైఫాయిడ్, క్షయ, కుష్టు, డయేరియా మొదలగు వ్యాధులు వేటి వల్ల వస్తాయి? దీనికి సమాధానం బ్యాక్టీరియా. నెక్స్ట్ బిట్ చూడండి. మలేరియా, అమీబియాసిస్, అతినిద్ర వ్యాధి మొదలగు వ్యాధులు వేటి ద్వారా వస్తాయి? దీనికి సమాధానం ప్రోటోజోవా. నెక్స్ట్ వన్ చూడండి. శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, మైక్రో ఆర్థ్రోపోడ్స్ వల్ల కొన్ని రకాల ఏ వ్యాధులు కలుగుతాయి?
దీనికి సమాధానం చర్మ వ్యాధులు. నెక్స్ట్ వన్ చూడండి, ఈస్ట్ దేని ద్వారా ఇథైల్ ఆల్కహాల్ కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది? దీనికి సమాధానం కిణ్వనం. అంటే ఈస్ట్ కిణ్వనం ద్వారా ఇథైల్ ఆల్కహాల్ కార్బన్ డైఆక్సైడ్లను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ బిట్ చూడండి, సూక్ష్మజీవులచే తయారు చేయబడి సూక్ష్మజీవులను చంపే మందులను ఏమంటారు? దీనికి సమాధానం సూక్ష్మజీవ నాశకాలు. దీనినే యాంటీబయోటిక్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ చూడండి, యాంటీబయోటిక్ అనే పదాన్ని ఉపయోగించింది ఎవరు? దీనికి సమాధానం వ్యాక్స్మ్యాన్. నెక్స్ట్ వన్ చూడండి, మొట్టమొదట కనుగొన్న యాంటీబయోటిక్ ఏది? దీనికి సమాధానం పెన్సిలిన్. నెక్స్ట్ వన్ చూడండి, పెన్సిలిన్కు గల సాధారణ నామం ఏమి? దీనికి సమాధానం అద్భుత ఔషధం. నెక్స్ట్ బిట్ చూడండి, ఫాదర్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అని ఎవరిని పిలుస్తారు? దీనికి సమాధానం అలెగ్జాండర్ ఫ్లెమింగ్. నెక్స్ట్ వన్ చూడండి, పెన్సిలిన్ కనుగొన్నది ఎవరు? దీనికి సమాధానం అలెగ్జాండర్ ఫ్లెమింగ్. నెక్స్ట్ బిట్ చూడండి, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో సైన్యంలో డాక్టర్గా ఎవరు పనిచేశారు? దీనికి సమాధానం అలెగ్జాండర్ ఫ్లెమింగ్. నెక్స్ట్ బిట్ చూడండి, యుద్ధంలో గాయపడిన సైనికులు దేనివల్ల చనిపోవడం అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చూశాడు? దీనికి సమాధానం బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్. నెక్స్ట్ వన్ చూడండి, డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ బ్యాక్టీరియాను చంపే మందుకు ఏమని నామకరణం చేశాడు? దీనికి సమాధానం సూక్ష్మ జీవనాశకం. దీనినే యాంటీబయాటిక్ అంటారు. నెక్స్ట్ వన్ చూడండి, పెన్సిలిన్ సూక్ష్మ జీవనాశనం ఆవిష్కరణను ప్రపంచానికి ఏ సంవత్సరంలో తెలిపాడు? దీనికి సమాధానం 1929. నెక్స్ట్ బిట్ చూడండి, పెన్సిలిన్ను కనుగొన్నందుకు అలెగ్జాండర్తో పాటు నోబెల్ బహుమతి పొందిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఎవరు? దీనికి సమాధానము స్ట్రెప్టోమైసిన్, నెక్స్ట్ ఎరిథ్రోమైసిన్, ఈ ఇద్దరు వ్యక్తులు. నెక్స్ట్ వన్ చూడు, పెన్సిలిన్ను కనుగొన్నందుకు అలెగ్జాండర్తో పాటు మరో ఇద్దరు శాస్త్రవేత్తలకు ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది? దీనికి సమాధానం 1945. నెక్స్ట్ బిట్ చూడండి, ఎల్లప్రగడ సుబ్బారావు ఏ జిల్లాకు చెందిన వ్యక్తి? దీనికి సమాధానం పశ్చిమ గోదావరి జిల్లా, దాంట్లో భీమవరం చెందిన వ్యక్తి. నెక్స్ట్ వన్ చూడండి, ఎల్లప్రగడ సుబ్బారావు కనిపెట్టిన యాంటీబయాటిక్ ఏది? దీనికి సమాధానం టెట్రాసైక్లిన్. నెక్స్ట్ వన్ చూడండి, టెట్రాసైక్లిన్ ఏ బ్యాక్టీరియా వ్యాధులను నయం చేయడానికి వాడుతారు? దీనికి సమాధానం టైఫాయిడ్, క్షయ, ప్లేగు. నెక్స్ట్ బిట్ చూడండి, సూక్ష్మజీవ నాశకాలు దేని నుండి లభిస్తాయి? దీనికి సమాధానం బ్యాక్టీరియా శిలీంధ్రాలు. నెక్స్ట్ వన్ చూడండి, సూక్ష్మ జీవనాశకాలు ముఖ్యంగా దేనిపైన ప్రభావాన్ని చూపుతాయి? దీనికి సమాధానం జీవక్రియలపై. ఇంతటితో ఈ టాపిక్ సంబంధించిన బిట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ క్లాస్లో దీని కంటిన్యూషన్ బిట్స్ చూద్దాము. మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.